మా గీతకి ఎలా ఉందమ్మా? ఏమైందమ్మా? ఏమ్మా ఎన్నిసార్లు చెప్పాలి? ఉండండి. గీత ఎక్కడ? గీతను లోపలికి తీసుకెళ్లారు. ఘోరం జరిగిపోయింది బాబు. ఎంత పని జరుగుతుందా? మీకోసం ఆవిడ కలవరిస్తుంది. ఆగండి, మీరంతా ఇక్కడే ఉండండి. డాక్టర్ గారు, ఆవిడకి ఇప్పుడు ఎలా ఉంది సార్? ఇప్పుడు ఏం చెప్పలేమండి. గీత, నన్ను మోసం చేసి నువ్వు ఒక్కదాని వెళ్ళిపోదాం అనుకున్నావా? మీరు లేని బ్రతుకు శూన్యమనిపించి బిడ్డని ఇయ్యమ్మా. ఎల్లుండే జ్ఞాన స్నానం. అలా అని యేసుప్రభు మొక్కుకున్నాను. వెంకటేశ్వరుడు కరుణించి గీతను కాపాడితే తలనీలాలిచ్చి అక్కడే నామకరణం చేయిస్తానని నేను మొక్కుకున్నాను. నేను ఇవ్వను. ఏమిటి అన్యాయం? అలా చేయకపోతే అపచారం. నా మనోడు అది నీ అధికారం ఏమిటి? బిడ్డను కన్నది మా గీత. అది బ్రాహ్మణ కుటుంబంలో ఉంటుంది. ఇస్తావా? ఇవ్వనే. ఆపండి. మనుషులు ప్రాణాలు తీసుకునే స్థితికి వచ్చిన మీ మూర్ఖత్వాలు పోలేదు, మీ బుద్ధులు మారలేదు. ఈ బిడ్డ ఎవరి బిడ్డ కాదు, ఏ మతానికి చెందినవాడు కాదు. వాడిని ఇలా బ్రతకనివ్వండి. ఒరే దాయేదు, కన్న తల్లితో ఇలా నన్ను మాట్లాడేది. ఆ కన్న తల్లి మనసే మీకుంటే దాన్ని ఇలా నరకం పాలు చేసేవారు కాదు, మా జీవితాన్ని ఇలా అశాంతి పాలు చేసేవారు కాదు. అలా గడ్డి పెట్టిన ఆయన దయచేసి మీరు నోరు మూస్తారా, మూయించమంటారా? బంధువుల్లా వచ్చి రాబంధుల్లా మా కాపురాన్ని సర్వనాశనం చేశారు. ఇన్ని కల్లోలాలు సృష్టించిన మీకు ఏ శిక్ష విధించినా తక్కువే అవుతుంది. ఆడవాళ్ళన్న ఆలోచనతో మిమ్మల్ని వదిలిపెట్టాలి గాని లేకపోతే మిమ్మల్ని. అది కదా దావీదు, అసలు నువ్వు ఆగా. ఎంతవరకు మీరు చేసిన ఉపకారాలు, చూపిన మమకారాలు చాలు. మిమ్మల్ని అందరినీ మర్చిపోయి మీ ఇష్టాలకి దూరంగా మనుషుల్లాగా మనసులను నమ్ముకుని బ్రతకాలనుకున్నాం. కానీ కులం మతం పేరుతో మా జీవితాల్ని మీరు నరకకు పాలు చేశారు. మా ఇద్దరి మధ్య అన్యోన్యతకి అనురాగానికి ప్రతిరూపంగా పుట్టిన ఈ బిడ్డకి క్రాంతి అని పేరు పెట్టుకున్నాం. ఈ క్రాంతి రాబోయే తరానికి గుర్తు. ఈ నిజాన్ని మీరు గ్రహించలేకపోతే మీ అజ్ఞానాన్ని మీతోనే అంతరించిపోనివ్వండి. తరతరాలుగా మీలో పేరుకుపోయిన ఈర్ష్యల్ని, ద్వేషాల్ని మించి ముందుకు సాగుతున్న మమ్మల్ని మీకు చేతనైతే మనస్సుంటే అక్షంతలు వేసి ఆశీర్వదించండి, లేకపోతే పక్కకు తప్పుకోండి. మా దారి మేము చూసుకుంటాం, మరో తరానికి దారి చూపిస్తాం. నేను మీలో మార్పు కోరుకున్నవాడినే తప్ప మిమ్మల్ని వదులుకోవాలనుకున్నవాడిని కాదు. మీరు బంధువులుగా కాకుండా మానవత్వం ఉన్న మనుషులుగా మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు. అయ్యో, వీడికి ఏదో మతిపోయినట్టుందయ్యా. మతిపోయింది వాడికి కాదత్త, వాళ్ళకి మతిపోయిందని సరిపెట్టుకుంటున్న మనందరికీ మనకి మతిపోయింది. ఒక రోజున మనందరినీ కాదని పెళ్లి చేసుకున్న వాళ్ళిద్దరూ ఆత్మీయులకు దూరం అవుతారని నేనే ఆరాటపడి పని కట్టుకుని మీ అందరినీ ఇంటికి తీసుకొచ్చాను. కానీ థ్యాంక్ గాడ్, కులం మతం పేరుతో మన బుద్ధులే కుళ్ళిపోయాయని వాళ్ళు నిరూపించారు. మావా, మనకంటే వయసులో కుర్రాడు గనక అత్తని, అక్కని, మావని, చెల్లిని అందరినీ పేరు పేరున చెప్పుచ్చుకోట్లేక అందరి మీద ఉమ్మడిగా తలిపేశాడు. ఇక పదండి,
వెళ్ళి గానుగెద్దు వంశాన్ని మీరు, సనాతన ధర్మాన్ని మీరు ఉద్ధరించుకోండి. అక్కడ ఆ తరం గర్వంగా క్రాంతి వైపు ప్రయాణం చేస్తుంది. పదండి, పదండి. అమ్మయ్యా